హలో అందరికీ వెల్కమ్ టు సిరీ స్పైసీ ఫుడ్స్. ఈరోజు అయితే నేను గోంగూర పులిహోరని చేశాను అనమాట. టేస్ట్ అయితే మస్తు వచ్చింది. అయితే నేను ఇది సెకండ్ టైం అనమాట ఇది ప్రిపేర్ చేయడం. అయితే ఫస్ట్ టైం చేసినప్పుడు టేస్ట్ మంచిగా వచ్చేసరికి ఇంకా వీడియో తీద్దామని సెకండ్ టైం కూడా చేసి వీడియోని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. అయితే ప్రాసెస్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది, టేస్ట్ మస్తు ఉంటుంది కాబట్టి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక ప్యాన్ తీసుకొని కొంచెం ఒక 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. మళ్ళీ ఒక 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, ఒక 3-4 మిర్చి వేసుకుంటున్నాను. ఇది కొంచెం వేయించుకోవాలి. లైట్గా వేయించుకున్న తర్వాత ఇంకా గోంగూరని అయితే కడిగేసుకొని తీసుకుంటున్నాను. ఇక్కడ గోంగూర మరీ ఎక్కువగా ఉండొద్దు, మనం అంటే అన్నం క్వాంటిటీని బట్టి అయితే గోంగూర తీసుకోవాలి. ఎందుకంటే మరీ ఎక్కువ అయిపోతే పుల్లగా అయిపోతుంది కదా, సో దాన్ని బట్టి మనమైతే గోంగూరని తీసుకోవాలన్నమాట. అయితే నేను ఇది ఇద్దరికి ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి ఇంత గోంగూరని తీసుకున్నాను. సో మళ్ళీ మనం ఇది ఫ్రై చేసిన తర్వాత అది చాలా తక్కువ క్వాంటిటీ అయిపోతుంది. సో ఈ విధంగా మనం బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆ పులుపు అనేది లైట్గా అది మంచిగా ఫ్రై అయ్యేలాగా ఫ్రై చేసుకొని ఇలా మొత్తం దగ్గరకు వచ్చేసిన తర్వాత అవన్నీ తీసుకొని మిక్సీ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇంక ఇప్పుడు ఫైనల్గా పులిహోరని ప్రిపేర్ చేయడం అనమాట. ఇప్పుడు పులిహోరకి అయితే ఒక 3-4 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే కొన్ని ఆవాలు, అట్లనే పల్లీలు, కొంచెం జీలకర్ర, అట్లనే ఒక 1.5 టేబుల్ స్పూన్ వరకు శనగపప్పు, అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు తీసుకుంటున్నాను. మినపప్పు కూడా ఓకే. అలాగే ఒక 10-15 వరకు అయితే మెంతులు తీసుకుంటున్నాను. ఈ మెంతులు కూడా మంచిగా ఆయిల్లో ఫ్రై అయినప్పుడు మంచి ఫ్లేవర్ వస్తుంది, తప్పకుండా తీసుకోండి. తర్వాత ఒక 4-5 మిర్చి కూడా ఇలా కట్ చేసుకొని తీసుకుంటున్నాను. ఈ మిర్చి దగ్గర మనం ఎండుమిర్చి కూడా తీసుకోవాలి, బాగుంటుంది. కానీ ప్రస్తుతానికి ఎండుమిర్చి లేవు, అందుకే నేను పచ్చిమిర్చి తీసుకుంటున్నాను. మళ్ళీ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై అయితే చేసుకోవాలి. ఇదంతా ఫ్రై అయిన తర్వాత ఇందాక పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ కూడా వేసుకొని కొంచెం పసుపు వేసుకొని మొత్తం కలుపుకోవాలి. ఈ గోంగూర పేస్ట్ వేసుకున్న తర్వాత మనం ఒక 2 మినిట్స్ అయితే మంచిగా ఫ్రై చేయాలి. ఎందుకంటే ఇందాక ఫ్రై చేసి మిక్సీ చేసుకున్నాం, కానీ ఈ పోపులో కూడా కొంచెం ఫ్రై చేస్తే టేస్ట్ బాగుంటుంది. ఇందులో పోపులో ఫ్రై అయిన తర్వాత ఇంకా మనం టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఈ సాల్ట్ ఇందులో మొత్తం కరిగిపోయి మొత్తం ఒకసారి ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా రైస్ వేసేసుకోవడం అనమాట. నేను ఇంతకుముందే రైస్ ఆల్రెడీ ఉడకబెట్టుకొని ఉంచుకున్నాను. ఇప్పుడు ఆ రైస్ అంతా ఇందులో వేసేసుకొని మొత్తం మిక్స్ చేయాలి. అయితే ఈ గోంగూర ఈ రైస్ మిక్స్ చేసే ప్రాసెస్ కొంచెం మంచిగా చేయాలి, ఎందుకంటే గోంగూర మొత్తం పేస్ట్ లాగా ఉంటుంది కదా. సో రైస్కి మంచిగా కలిపితేనే రైస్కి పట్టి టేస్ట్ వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మనం ఒక 5 మినిట్స్ కంటిన్యూస్గా మిక్స్ చేస్తూనే ఉంటాం అనమాట. సో ఇదంతా కలుపుకోవాలి మొత్తం. ఇంకా ఇదే ఫైనల్ ప్రాసెస్, ఏం లేదు. ఇంకా ఈ రైస్ వేసిన తర్వాత ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే రైస్ అంతా వేడైపోతుంది. ఆ గోంగూర పేస్ట్ అంతా రైస్కి పట్టేస్తుంది, మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది. సో ఇదండి గోంగూర పులిహోర వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అలాగే షేర్ చేసుకోండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.